ఎంత స్వార్థం కదా. ఎందుకంటే మామిడికాయలు ఉన్న రోజులు తోటలోనే ఉన్నాం రెయ్యి పోగులు. ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడంటే లేకుండా పోయినాయో ఈ పక్కడ అవడం మానేసాము. దానికి కారణం ఏంటంటే వాన పడి బాగా గడ్డి పడింది. నేను వస్తే నా వెనకలే ఇద్దరు నా బాడీ గార్డులు వస్తారు. చెట్లలో భయం అని తొడుకోరాలేదు. మనం ఎంత స్వార్థపరులం కదా. నేను చాలా రోజుల నుంచి వాన పడింది, డ్రిప్ పైప్ చుట్టేద్దాము అని ఫిక్స్ అవుతానా. పొద్దున్నే వస్తా, అరే పొద్దున్నే ఏం కర్మలే సాయంత్రం చుడదాం అనుకుంటా. సాయంత్రం 4 చినుకులు పడినాయి అనుకో, అబ్బా చినుకులు పడినాయిలే ఇప్పుడేం కర్మ, రేపు చుడదామని వాయిదాల మీద వాయిదాలు వేసి ఇప్పటికే వారం రోజులు అయింది. ఇప్పుడన్నా కాన్ఫిడెంట్గా చూడదామని వచ్చిన, తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఈ వారం నుంచి ఆ వారికి ఒక చుట్ట ముడిచేసరికి నడుములు నీలకపోతాయి. పని చేసే అలవాటు ఉంటేనే బాగా చేయగలుగుతారు. అందుకే మా ఆయన దెప్పి పొడుస్తూ అంటాడు సోమరిపోతు అని. చెయ్యాలి అప్పుడప్పుడు, తప్పదు.